డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కలకలం రేపింది. మలికిపురం మండలం గొల్లపాల గ్రామంలో గంజాయి సేవిస్తున్నట్లుగా వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో మలికిపురం పోలీసులు దాడులు చేశారు. గంజాయి సేవిస్తున్న 8 మంది వ్యక్తుల్లో ఒకరు పరారయ్యారు. 7 యువకులను అదుపులోకి తీసుకుని 700 గ్రాముల గంజాయి పోలీసులు సీజ్ చేశారు. 7 యువకుల్లో ఒకరు మైనర్ గా గుర్తించారు. కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపరిచామని ఎస్ఐ సంపత్ కుమార్ తెలిపారు. నాకు రాబడిన సమాచారం ప్రకారం గొల్లపాలెం విలేజ్ కరవాక బ్రిడ్జ్ దగ్గర ఒక 8 మంది గంజాయి తాగుతున్నారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడికి వెళ్ళేటప్పటికి ఉన్నారు. అందులో ఒక అతను పారిపోయి 7 పట్టుకున్నాము. వాళ్ళ దగ్గర సుమారుగా ఒక 700 గ్రాముల గంజాయి దొరికింది. మాకు 700 గ్రాములు కూడా సీజ్ చేయడం జరిగింది. అది కేసు రిజిస్టర్ చేసాము. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ప్రొసీజర్ ప్రకారం రిమాండ్కి తరలించడం కూడా జరుగుతుంది. నేను మలికిపురం పోలీస్ స్టేషన్ ఎస్ఐని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్టిక్ రాజుల సర్కిల్ అండి. ఈరోజు నేను ఈ మీడియా ముఖంగా తెలియపరుస్తున్న విషయం ఏంటంటే, నేను గంజాయి కేసు రిజిస్టర్ చేశాను. ఆ గంజాయి కేసులో 7 ముద్దాయిలను పట్టుకున్నాను. నేను 7 ముద్దాయిలను పట్టుకున్నాను, కానీ కేసు రిజిస్టర్ చేసిన చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే గంజాయికి బానిసలైపోయి వాళ్ళ ఆరోగ్యం పాడు చేసుకుని, వాళ్ళ కుటుంబ వ్యవస్థ పాడు చేసుకుని, ఆరోగ్యం పాడు చేసుకుని, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, వాళ్ళ కుటుంబ పరంగా, సామాజిక పరంగా అన్ని విధాలుగా వాళ్ళు కోల్పోతున్నారు. వీళ్ళు కూడా ఏ వయసు వారు ఉంటున్నారంటే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు వాళ్ళే ఉంటున్నారు. ఇది ఏంటంటే, ఇది మా ఇంటికి సంబంధించిందో, లేదా మా గ్రామానికి సంబంధించిందో, మా జిల్లాకు సంబంధించిందో అని అనుకోవద్దండి. ఇది మన దేశానికి సంబంధించిన సమస్య. ఇది దయచేసి ప్రతి ఒక్క బిడ్డ కూడా, ప్రతి ఒక్క తల్లి కూడా, ప్రతి ఒక్క కుర్రోడు ఎవరైనా సరే మీ దృష్టికి వస్తే, అంటే వాళ్ళు జైలుకి వెళ్ళిపోతారని కాదు, కానీ దీన్ని మనం ఈ స్థాయిలో అరికట్టకపోతే రేపొద్దున మన భారతదేశం మొత్తం ఎలా అయిపోద్దంటే యవనస్తులు లేని దేశం కింద అయిపోద్ది. మనం అంతా చాలా బాధపడతాము. అనుత్పాదక జీవులు అయిపోతాం. భారతదేశం అంతా వెనకబడిపోద్ది. ఒక ఆఫ్రికా ఖండం ఎలా తయారైపోతుందో అలా తయారైపోయిన ఆశ్చర్యపోవడం లేదు. దయచేసి మీకు నీ చేతులెత్తి మొక్కేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో మీ దృష్టిలోకి వస్తే కన్సర్న్ పోలీస్ స్టేషన్, నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి తెలియపరచండి. ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. అంటే యాక్షన్ తీసుకోవడం అంటే వాళ్ళ మీద కేసులు కట్టేయడం కాదు, వాళ్ళ యొక్క స్థితిని బట్టి కౌన్సిలింగ్ ఇవ్వడం, ఎడిక్షన్ సెంటర్లోకి తీసుకెళ్ళి వాళ్ళని డీఎడిక్ట్ చేయించడం, వాళ్ళ యొక్క పద్ధతిని బట్టి మనం వాళ్ళని సొసైటీలోకి, జనజీవన సమస్యలో కలిసిపోయేట్టుగా చేద్దామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మీకు తెలియపరుస్తున్నాను. మీరంతా కూడా సహకరించండి. మన సమాజాన్ని, మన దేశాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. ఈ గంజాయి ఏదైతే మత్తు పదార్థ బానిసలు అవుతున్నారో వాళ్ళందరినీ కూడా వాటి నుంచి మనం దూరంగా పంపి మంచి సమాజాన్ని నిర్మించుకుందామని మీ మీడియా ముఖంగా తెలియపరుచుకుంటున్నాను.